హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ వేపుడు. వీటికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. ముందుగా ఈ చేపలు అర కేజీ చేపలని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాము. ఒక స్పూను కారాన్ని తీసుకోండి. మీరు స్పైసీగా తినేటట్లయితే 2 స్పూన్లు కారాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి ఒక అర స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే గరం మసాలా పౌడర్ని ఒక అర స్పూన్ తీసుకోండి. ఇప్పుడు పెప్పర్ పౌడర్ని ఒక అర స్పూన్ తీసుకోండి. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ని ధనియాల పౌడర్ కూడా ఒక అర స్పూన్ తీసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ని ఒక స్పూన్ తీసుకోండి. ఇది మెయిన్ మనకి వేపుడికి అల్లం వెల్లుల్లి పేస్టే కాబట్టి 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకుందాము. అలాగే కొంచెం కరివేపాకు తీసుకుందాము. వీటిని బాగా కలుపుకోవటానికి ఒక 4 స్పూన్లు ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఒక అర నిమ్మ చెక్క లెమన్ జ్యూస్ను కూడా ఇందులో పిండుకోండి. బాగా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది కలిపేసుకొని బాగా ముక్కలకి బాగా ఈ మిశ్రమం పట్టే వరకు బాగా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నామంటే ఇందులోకి ఉప్పు కారం బాగా పడుతుంది. అప్పుడు మనము ఈ చేప తింటున్నప్పుడు కరకరలాడుతూ టేస్టీగా సూపర్గా ఉంటుందండి. పప్పుచారు పోసుకొని ఈ చేప ముక్కని పక్కన పెట్టుకొని నంచుకుంటూ ఉంటుంది. దాని టేస్ట్ అయితే రుచి చూస్తేనే మీకు తెలుస్తుందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఈ చేప ముక్కలకి మనము బాగా మసాలాలని పట్టించేసాము. బాగా ఇందులో ఒక 10 నిమిషాల పాటు ఇవి అన్నీ బాగా ముక్కలకి బాగా పట్టేసాయి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుందాం. ఈ చేప వేగే వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చేప ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది. మనము చేప వేయించుకునేటప్పుడు ముందు మంటని పెద్ద మంట పెట్టి చేప ముక్కని వేయించండి. కొద్దిగా ముక్క కలర్ మారే వరకు వేయించి తర్వాత సన్న మంట మీద మనము ఈ ముక్కని ఫ్రై చేసుకున్నట్లయితే చేప మొత్తం పూర్తిగా వేగుతుంది. మనము పెద్ద మంట మీద పెట్టి వేయించినట్టయితే చేప పైన తోలైతే వేగుతుంది కానీ లోపల చేప అయితే బాగా వేగదు. అందువల్ల మంటని సన్న మంటలో పెట్టుకొని మనం చేపని వేయించుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. లోపల వేగకుండా చేప పచ్చిగా ఉంటుంది. అందుకని మనం సన్న మంట మీద పెట్టినట్లయితే చేప పూర్తిగా బాగా ఫ్రై అవుతుంది. మనం తినేటప్పుడు కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ అయితే బాగా వేడెక్కింది. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మంటని బాగా సన్న మంటలో పెట్టుకోవాలి. చూడండి, ఇలా సన్న మంట మీద వేయించినట్టయితే ముక్క ఈ కలర్గా మారుతుంది. మధ్యలో చేప వేగేంత వరకు గరిట పెట్టి కలిపెట్టద్దు.
ముక్క అయితే విరిగిపోతుంది కాబట్టి ఒక సైడు బాగా వేగిన తర్వాత రెండో సైడు తిప్పుకోండి. మంటనైతే సన్న మంట మీద పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు చేప ముక్కని చూడండి బాగా వేగిపోయింది కరకరలాడుతూ. ఇప్పుడు ఇలా తీసేసుకున్నాము ఒక ప్లేట్లోకి. చూడండి ఎంత కలర్ఫుల్గా, మనము తుంచితే కరకర అంటూ నోట్లో పెట్టుకుంటే తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇలా తీసేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోండి. చూడండి బాగా వేగిపోయినాయి. ఇప్పుడు తీసేసుకోవాలి. చూడండి మంచి కలర్ఫుల్గా బాగా సన్న మంట అండి. చూడండి ఎంత సన్న మంట అంటే అంత సన్న మంట మీద పెట్టి ఈ చేపని బాగా రోస్ట్గా ఫ్రై చేయాలి. అప్పుడే ఈ చేపకి రుచి పెరుగుతుంది. చూడండి చేప వేపుడైతే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుస్తాము. ఓకేనండి, బాయ్ బాయ్. చూడండి ఎంత బాగున్నాయో.